హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మనకు షాపింగ్ వీడియో. సో నా ఛానల్లో షాపింగ్ వీడియోస్ ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయని చెప్పి నేనైతే ఇంకొక షాపింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడు వచ్చి మనకు ఆషాఢం ఆఫర్స్ ఉన్నాయి కదా. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మేమైతే ఒక షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. సో మేము వెళ్ళిందైతే ఆర్కే కలెక్షన్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే చీరలు అన్ని కుప్పలు కుప్పలుగా వేసి ఉన్నాయండి. అసలు ఏం తీసుకోవాలో అర్థమే కాలేదు. సో అన్నీ అలా కుప్పలు కుప్పలు వేసి మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి. సో అన్నీ అవే దాటుకుంటూ అవే తొక్కుకుంటూ అలానే వెళ్తున్నారు అనమాట. సో ఎవరికి ఇష్టం వచ్చినట్టు అంటే మంచిగా నీట్గానే ఉన్నాయి. నీట్గా ఉంటే ఏం చేస్తారు, ఎవరికి నచ్చిన శారీ తీస్తారు, నచ్చకపోతే అక్కడ కుప్ప పడేస్తారు అనమాట. తీస్తారు, నచ్చకపోతే అక్కడ పడేస్తారు. సో అలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అలాగే ఇబ్బంది కదా వాళ్ళకు కూడా. సో చూసుకొని తీసుకునే వాళ్ళకి, శారీ తీసుకునే వాళ్ళకి కూడా చాలా చిరాకు అనిపిస్తుంది ఇలా ఉంటే మాత్రం. సో నీట్గా మనకు ఏ శారీ అయితే తీసుకోవాలనుకుంటున్నామో చూసుకొని తీసుకోవాలి. కానీ అలా కుప్పలు కుప్పలు వేస్తే చాలా ఇబ్బంది అండి. తీసుకోవాలంటే ఏ శారీ తీసుకోవాలో కూడా అర్థం కాలేదండి. సో అవే తొక్కుతుంటూ అవే వాటిపైన నడుచుకుంటూ దాటుకుంటూ వెళ్తుంటే చాలా చిరాకు అనిపించిందండి నాకైతే. సో ఎందుకంటే మనం శారీస్ ఎంత ఇష్టంతో తీసుకుంటాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రావణ మాసం మనం ఏం చేస్తామో శారీస్ని మంచి దేవుని దగ్గర పెట్టుకోవడము, సో పూజలు కట్టుకోవడం చేస్తాం కదా. ఇలా తొక్కుతూ ఉండి దాటుతుంటూ వెళ్తే మనకు అలా అంటే తీసుకెళ్ళి చూస్తున్నాం కదా, మనం చూడకపోతున్నాం ఏం కాదు. చూస్తూ అలా తొక్కిన చీరలు, దాటుకుంటూ వెళ్ళిన చీరలు తీసుకోవడం చాలా ఇబ్బంది అనిపించిందండి. సో ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్తే కొంచెం అంటే నీట్గా మెయింటైన్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం చూసిన శారీ పక్కన పెట్టాలి, మరి తొక్కుట్లో అందరు నడిచే దగ్గర పడేదండి అండ్ నా ఒపీనియను. ఎవరిష్టం వాళ్ళది. బట్ నాకైతే అలా అనిపించిందండి. ఎందుకంటే మన పూజలకు సో మంచిగా దేవుని దగ్గర పెట్టుకొని కట్టుకుంటాను కాబట్టి ఎంతో ఇష్టంతో తీసుకుంటాం కదా. అలా తొక్కి పడేసిన శారీ తీసుకుంటే చాలా ఇబ్బంది అనిపించిందండి. ఇక్కడ వచ్చేసి ఎలాంటి డిస్కౌంట్ అయితే అంత ఏం లేదండి. సో 1+1 ఆఫర్ అలా ఉందని అయితే ఏం అనుకోకండి. మామూలుగా శారీ పైన 20 రూపీస్ 30 రూపీస్ అలా తగ్గించి ఉంది తప్ప. సో మా నార్మల్ డేస్లో ఎలా ఉన్నాయో ప్రైజెస్ సేమ్ అలానే ఉన్నాయండి. సో అందరు ఏంటంటే ఎలాంటి ఆఫర్స్ ఉంటాయని చెప్పి చాలామంది వస్తున్నారు. కానీ రెగ్యులర్గా ఉండే ప్రైజెసే ఉన్నాయండి. కొత్తగా మార్పులు అయితే ఏం లేవు. సో అదేనండి ఈ వీడియో ఇంటెన్షన్ మాత్రం. సో ఇందులో అయితే ఎలాంటి ఇది వచ్చేసి మనకు దిల్సుఖ్ నగర్లో బ్రాంచ్ అనమాట. ఎలాంటి ఆఫర్స్ అయితే లేవు. సో ఉన్న శారీస్లే మామూలుగా బయట ఎలా ప్రైస్ ఉంటుందో వాటికంటే కొంచెం తక్కువ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ 500 శారీ బయట ఉంటే ఇక్కడ 450 వచ్చేసి ఉందన్నమాట ప్రైస్ వచ్చేసి. సో అంతే తప్ప ఎలాంటి ఆఫర్స్ అయితే లేవండి. ఇక్కడ 1+1 ఆఫరు, కేజీ సేలు అలా అయితే ఏం లేవు. మేమైతే ఫ్యాన్సీ అంటే పార్టీవేర్ శారీస్, పట్టు శారీస్ కాకుండా సో సింపుల్గా రెగ్యులర్ వేర్ కట్టుకునే శారీస్ అయితే చూసాము. సో మేము ఫస్ట్ ఫ్లోర్లో చూసామన్నమాట. ఎలాంటి డిస్కౌంట్స్ అయితే లేవు. సో అక్కడ అడిగితే మాత్రం వాటిపైన ఉన్న ప్రైజే ఉన్నది అని చెప్తున్నారు తప్ప ఎలాంటి డిస్కౌంట్స్ ఆఫర్స్ అయితే 1+1 ఆఫర్స్ అయితే లేవని చెప్పారండి. సో అందుకే ఇంకా మేము ఒకటి 2 శారీస్ అలా తీసుకొని అయితే వచ్చేసాము. సో రెగ్యులర్గా ఎలా షాపింగ్ అయితే అలానే అనిపించింది. కొత్తగా ఆషాఢం ఆఫర్స్ అన్నట్టు ఏం లేవు. సో నెక్స్ట్ టైం మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.